సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి నుంచి ఎల్బీనగర్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన పలు ప్రైవేట్ వాహనాలపై కేసులు నమోదు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో జనం సొంతూళ్లకు బయలుదేరడంతో ట్రావెలర్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి నుంచి ఎల్బీనగర్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన పలు ప్రైవేట్ వాహనాలపై కేసులు నమోదు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో జనం సొంతూళ్లకు బయలుదేరడంతో ట్రావెలర్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటి నుంచే ఇటు హైదరాబాద్ నుంచి అనేక ప్రాంతాలకు ఇటు ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. తమ స్వస్థలాలకు వెళ్లి పండుగను సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగానే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఇదే అదును చేసుకున్నటువంటి కొంతమంది ప్రైవేటు వాహనాలకు సంబంధించినటువంటి యజమానులు కనీసం వాహనాలకు సంబంధించి ఆ బస్సులలో సేఫ్టీ మెజర్స్ అనేవి లేకపోగా పైగా అత్యధిక ఛార్జీలను వసూలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆర్టీఏ అధికారులు వీటన్నిటి మీద ఫోకస్ చేయడం జరిగింది. ప్రైవేటు బస్సులు అధికంగా టికెట్ రేట్లు వసూలు చేస్తున్నాయన్న సమాచారం అందుకున్న తర్వాత ఆర్టీఏ అధికారులు నిన్న రాత్రి దాడులు చేయడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే 65 మీద యొక్క దాడులు అనేవి జరిగాయి. ఎల్బీ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేసి పలు బస్సుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అర్ధరాత్రి విజయవాడ రహదారి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు బస్సులు తనిఖీలు చేసి గూడ్స్ రవాణా అలాగే సేఫ్టీ సరిగా లేనటువంటి దాదాపు 10 ప్రైవేటు బస్సుల మీద కేసులు నమోదు చేశారు సికింద్రాబాద్ ఆర్టీఐ అధికారులు. ఈ దాడుల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జయచందర్, అవినాష్, లావణ్య తదితరులు పాల్గొన్నారు. అయితే ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి కూడా కొన్ని అలర్ట్స్ ను జారీ చేశారు. ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పండుగ వేళల్లో అత్యధిక ఛార్జీలను పెంచి ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. దానికి తగ్గట్లుగానే ఫైన్లు కూడా విధిస్తాము, కేసులు నమోదు చేయడం జరుగుతున్నట్టు కూడా ఇప్పటికే ఆర్టీఏ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఖచ్చితంగా ప్రైవేటు బస్సుల యొక్క సేఫ్టీ మెజర్స్ అనేవి పాటించాలి. ఏమాత్రం కనీసం ప్రామాణికత లేకుండా ప్రైవేట్ బస్సులు నడిపితే మాత్రం వాటి మీద చర్యలు ఉంటాయంటూ కూడా తెలియజేశారు. సో వీటన్నిటిలో భాగంగానే ఇప్పుడు సంక్రాంతి పండుగ వేళ ఎవరైనా నిర్లక్ష్యంగా వహించినటువంటి ప్రైవేటు బస్సుల యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే సరైన ప్రమాణాలు పాటించకుండా అత్యధిక ఛార్జీలకు పాల్పడుతున్న వాటి మీద ఇటు ఫైన్లు విధిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. థ్యాంక్ యూ రత్నకుమార్.